Okay. Once you get selected, you'll have to work in flexible timings. Okay. Mostly at nights. Sure. So that's it. We've come to an end. Final question. Why BPU? ఇదే మీ అంబిషనా లేదా ఇంకెక్కడ జాబ్ దొరకనందువల్ల దీన్ని చూస్ చేసుకున్నారా? Do you want me to increase the temperature? No, it's okay. Okay, continue. నిజం చెప్పాలంటే నాకు మా ఊరొదులు రావడం ఇష్టం లేదండి. అక్కడ మా జీతం తక్కువైనా ప్రశాంతమైన జీవితం. కానీ ఇక్కడ అలా కాదు, అంతా హడావుడిగా ఉంది. అంతెందుకు ఈ ఆఫీస్ని కనబడితే చాలు అనిపించింది. అంత తిరిగానండి. సారీ, ఒక ఎర్జెన్సీలో. It's okay. Go on. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా సొంత ఊళ్ళో ఉద్యోగం చేస్తే పట్టించుకోరు. మెడ్రాసు ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే లెవెలే మారిపోతుంది. సో వాళ్ళకి సంతోషం కాబట్టి పనిచేయడానికి ఈ ఊరికి వచ్చానండి. ఫైనల్ రౌండ్లో ఇలాంటి సమాధానం ఇచ్చారంటే మీకే నమ్మకంతో జాబ్ ఇవ్వగలం? సినిమాలో చూపించేలాగా ఉద్యోగం అక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, వెంటబడి తిరిగితే లవ్ వచ్చేస్తుందా? మనం ఇంకా కాలేజ్లో లేవు, లవ్ చేసుకుంటూ నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇంకా ఎన్నెళ్ళ నోపిక పట్టగలను? ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే రావటం మొదలుపెట్టావు. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ నాకే ప్రాబ్లం. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. నువ్వు ఉండవే. ఇప్పుడు ఏమంటావు? నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి నా లైఫ్ అలా సెట్ చేసుకోవాలంటావు. కాస్త నా గురించి మాత్రం ఆడదామా? వెంట పడుతున్నాను కదా, నువ్వు ఓవర్కి బిల్డప్ ఇవ్వక. పూజ, నాకు ఇలాంటి వాటికి టైం లేదు. ఇంకొకసారి వీటి లోపలికి వచ్చాడో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మాడుతున్నానా? లాస్ట్ టైం అడుగుతున్నా, నాకు ఉద్యోగం లేకపోవడం నీ ప్రాబ్లం అంటే చెప్పు, నేను రేపే ఉద్యోగం తెచ్చుకోగలను. ఒకసారి చూడు చూడు చెప్తాను. నిజంగా ఉద్యోగం కోసం కష్టపడేవాడికి ఊరికే నటించేవాడికి చాలా తేడా ఉంది. అంత ఈజీ అయితే ఉద్యోగంలో చేర్చుద్దాం. నేను అప్పుడే చెప్పాను. వాళ్ళ ఆఫీస్ కింద ఉన్న క్యాంటీన్కి రమ్మంది. ఏం బ్రదర్, ఫిగర్ సూపర్గా ఉంది కదా? ఏం లేదు, కొద్ది రోజులుగా చూస్తున్నాం. మ్యాటర్ ఎంతో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాం. నువ్వంటే కలరున్నావు, ఎవరైనా ఈజీ పడేయగలవు. మరి నా సంగతే? నువ్వురా, తనకు సైట్ వేసుకో, కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకో. దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు, తను నిన్ను లవ్ చేసే వరకు. ఇదిగో దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది. అంతే, మొహాన్ని యాసిడ్ పోసి కాల్ చేసాం. యాసిడ్ పోసింది వీడే. పక్కన వాళ్ళ మ్యాటర్లోనే అంత దూరం వెళ్ళానంటే ఇది నా లవ్ మ్యాటర్. డైలీ దానికి బస్సులో సైట్ కొడుతూ వస్తున్నా. అదిగా నేను లవ్ చేసింది అనుకో, దాని మొహం మస్ అయిపోవాల్సిందే. నువ్వేంటి 24 గంటలు దాని బాడీ గార్డ్లా కాపాడుకోగలవా? నాకు 2 నిమిషాలు చాలు, చూస్తావా? ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డ దేనికి? పోరం పోతుల్లా ఇలాగైనా తిరిగేది? చూపిస్తావా? తిట్టి తీసి బొక్కలు పడేస్తా ఏమనుకున్నావు? సో షిఫ్ట్ స్టార్ట్స్ at 10 in the night and మీ క్యాబ్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఆర్ యూ ఆల్ రైట్? నాకు ఈ ఉద్యోగం వద్దండి. వాట్? హలో, ఏంటండి? నేను అడుగుతూ ఉంటే మీరు ఇలా మాట్లాడకుండా వచ్చేసారు. ఏం లేదండి. ఏంటో క్లియర్గా చెప్తేనే కదండి సాల్వ్ చేయగలం. నేనెందుకండి మీకు చెప్పాలి? నాకు నచ్చలేదు, వెళ్ళిపోతున్నాను. హలో, ఒక నిమిషం ఆగండి. ఏమండి, ఆల్మోస్ట్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి మీ ఐడి కార్డ్ కూడా వచ్చేసింది. ఇప్పుడేమో కూల్గా నాకు ఈ ఉద్యోగం నచ్చలేదంటే ఎలా? నేను మా బాస్కి ఏమని చెప్పనండి? చెప్పండి, ఈ ఊరొద్దు, మీ ఉద్యోగం వద్దని వెళ్ళిపోయాడు. మరి ఇదే మాట నిన్న వచ్చినప్పుడు చెప్పండి. నిన్న మాట్లాడినట్టే అనుకోండి. ఇప్పుడు వెళ్తాను. మీకు ఉద్యోగం ఈజీగా దొరికినందువల్ల దాని వాల్యూ తెలియట్లేదు. ఉద్యోగం లేకుండా కష్టపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు.
ఉద్యోగం దొరికినా మీరు ఎందుకులా చేస్తున్నారు ఏమండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ కాళ్ళ మీద పడి అమ్మ తల్లి నేను చచ్చే వరకు ఇక్కడే ఉద్యోగం చేస్తానని రాసిమంటారా? ఏమండి నాకు ఉద్యోగం వద్దని చెప్పడానికి కూడా నాకు రైట్స్ లేవా? అయ్యో యూ హ్యావ్ ద రైట్స్ అండి, లేదని ఎవరు అంటం లేదు. కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఉద్యోగం నచ్చలేదంటే ఎలా? మేనేజ్మెంట్కి నేనే సమాధానం చెప్పుకోవాలండి. బ్రదర్ ఏంటి బ్రదర్ ఇది? లేడీస్ ఎలా మాట్లాడాలి తెలీదు, పబ్లిక్లో అరుస్తున్నావు. ప్రాబ్లం నాకు ఆవిడకి మేము మాట్లాడుకుంటున్నాం, మధ్యలో మీరెవరు? ప్రాబ్లం అంటే సెపరేట్ తీసుకెళ్ళి మాట్లాడు. సరే చెప్పు ఏంది నీ ప్రాబ్లం? ఏయ్, నీకు ఇది అనవసరమైన విషయం. నువ్వు వచ్చింది ఇంటర్వ్యూకేగా, మర్యాదగా వచ్చిన పని మాత్రం చూసుకో. మీకు చివరిసారిగా చెప్తున్నాను, మీకు ఉద్యోగం కావాలంటే ఫస్ట్ డే ట్రైనింగ్ అటెండ్ చేయండి. ఈ ఛాన్స్ వదిలేస్తే ఇంకెప్పటికీ ఏమండి మీరు- మీ కంపెనీలో జాయిన్ అవుతానని ఏ అగ్రిమెంట్ వేయలేదు, నన్ను వదిలేయండి. హలో, ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా అంత అడుక్కుంటున్నావు? అదే ఎంతమంది ఉన్నారుగా, ఇంకెవరన్నా సెలెక్ట్ చేసుకో. అదే సార్ చెప్పారుగా, నాకు బదులు ఆయన చేర్చుకున్నట్టు లెక్క చూపించండి. ఏయ్ ఏంది మూసుకుని పోరా, ఆఫీస్ని చూస్తున్నా. లేదంటే ఏంటండి రౌడీలతో బెదిరిస్తున్నారా? లేదండి, నా కోసం ఒక 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్. ఏ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనా, పరువు తీకు, ప్లీజ్ వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? నథింగ్ సార్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఐ కెన్ హ్యాండిల్ దిస్. మీరు వెళ్ళండి సార్. అసలే నీ మీద పెచ్చ బీపీలో ఉన్నా, అనవసరం దండలు తింటావు. పోరా. రౌడీల్ని ఆఫీసులోకి ఎవరు అలౌ చేశారు? సెక్యూరిటీని పిలవండి. సెక్యూరిటీ. చూడవా నువ్వు, ఇది ఆఫీస్, ముందు బయటికి ఇది వెళ్ళు. చూడు, ఏదో నువ్వు అడిగావని పొద్దునుంచి నా కొడుకులతో కూర్చున్నా. నీ బోర్డు ఉద్యోగం నాకేం అక్కర్లా. అంటే అవునరా, నేను రౌడీనే. ఇప్పుడు ఏంది, ఏం పీకుతావు చెప్పరా? ఎవరా? బస్సు ఆఫీస్ అని వెళ్లే చోటల్లో గొడవ పడుతున్నావు. సార్ ఎందుకు? ఒక యాసిడ్ అటాక్ కేసులో మెయిన్ అక్యూజ్డ్. తీసుకురావయ్యా. సార్ నేను నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును సార్. బస్సులో ఆడి మొహం సరిగ్గా చూడలేదని చెప్పు. ఇప్పుడు చూసుకో. ఏయ్, నా మాట విను, ఏడవకే. హలో, జాబ్ వద్దని వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక నిమిషం మీతో మాట్లాడాలండి. ఏంటి? నిన్న రాత్రి జరిగిన గొడవలో నా సర్టిఫికేట్స్ అన్నీ పోయాయండి. నా దగ్గర ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవండి. ఇదేం చెప్పకుండా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇస్తారా? నువ్వు కాసేపు బయట ఉండు. ఈ విషయం మీరు బయట ఎవరితోనైనా చెప్పారా? లేదు. సరే, నేను చెప్పేది వినండి. నేను మాక్సిమం ఒక రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. జాబ్ కోసం వెయిటింగ్. వెళ్ళాక కాల్ చేస్తాను. హాయ్ అండి. ఓ హాయ్, మీ రూట్ క్యాబ్ తెలిసిందా? లేదండి, ఇక్కడికి వచ్చి చూడమన్నారు. అన్నా, మేడం, ఈయన కొత్తగా జాయిన్ అయ్యారు, కొంచెం రూట్ క్యాబ్ గైడ్ చేస్తారా ప్లీజ్? ఓకే మేడం. థ్యాంక్ యూ. అక్కడ వెయిట్ చేయండి సార్, నేను వస్తాను. లాస్ట్లోనే కదా? అవును సార్. మామ, నేను కోయంబేడుకి వచ్చాను రా. గ్యాంగ్ అంతా బయలుదేరిపోయారా? నువ్వేటు జలంకేగా? అవును, నేను సేలమే వెళ్తున్నా. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. నేను ఇంకో నెల వరకు ఇక్కడికి రాను. రే నెల కాదురా. సరే రా. మా బాబాయ్ చెప్పే వరకు ఎవరు రావద్దు. అలాగే అదే చెప్పా. జాగ్రత్త బావ, ఉంటాను. హలో, వచ్చిందా? నేను తన కోసమే వెయిటింగ్ రా. మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. వచ్చిందంటే దానికోసం ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పు. టైం ఎంత తెలుసా? 12 దాటింది. తనంత ఈజీగా వచ్చేదు. ఏదో ఒకటి ఇవాళ కానీ తనకి ఎందుకు రాలేదో నేను పైకి వచ్చేస్తాను. నువ్వు ఇలా మాట్లాడావో తను నీ మొహం కూడా చూడదు. 4 రోజులైనా నువ్వు అక్కడే కూర్చోవాల్సిందే. ఏదో ఒకటి చెప్పి పంపిస్తానన్నా. ఫోన్ పెట్టు. ఛే. I love Mirchi, okay.
ఓకే ఓకే First question. టెల్ మీ No lifelines. మేడం no ఈ రైట్లో వెళ్ళాలా మేడం? ఈ రైటే. రైట్ తీసుకున్నాక ఆ జంక్షన్ నుంచి మీకు తెలుసు కదా. అలా రైట్ తీసుకుంటే జంక్షన్, ఆ తర్వాత తెలుసు మేడం. లవ్ 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 సో ఎలా జరిగింది మీ ఫస్ట్ డే ట్రైనింగ్? ఫస్ట్ డేనో లాస్ట్ డేనో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెద్దగా ఏం ఆలోచించలేదండి. ఇంకో 2 రోజులు చూసి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చేసుకుందాం రా. ఆ ట్రిప్ షీట్ ఇలా ఇవ్వండి. సార్ ట్రిప్ షీట్ అక్కడ ఉంటుంది చూడండి. డూయింగ్ కమ్ కమ్. My God, you should be in Hollywood. One more Mirchi. థ్యాంక్ యూ. సరే వెళ్ళిపోతే అన్నీ సాల్వ్ అయిపోతాయా? అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఉద్యోగం కావాలి. అదేదో ఇక్కడే సాల్వ్ చూసుకోవాలి. అవుతుందో లేదో ముందు ఊరు వదిలి వెళ్ళిపోతే చాలా అనిపిస్తుంది. ఊరికి వెళ్ళాక మీరు తనతో ఏమని చెప్తారు? నేను మేనేజ్ చేసుకోలేకపోయినా అందుకే వెనక్కి వచ్చేసానని నేను చెప్తారా? తనతో ఏదో చెప్పుకో. ఏంటి ఎలా చూస్తున్నారు? నేను దివ్య గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడికి రావడానికి ముందు తనతో ఏం చెప్పారో గుర్తుందిగా? అక్కడ ఒకరిది వెయిట్ చేసి నేను ఇంటర్వ్యూలో మీరు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది మీకు ఇష్టం లేకుండానే ఈ ఊరు వచ్చారని. తనకు తెలిస్తే తను బాధపడుతుందని నేనేం చెప్పలేదు, మీరు ఏం చెప్పలేదుగా. నేను ముందే చెప్పుంటాను, కానీ తనే నీకేం తెలియనట్టుండు, లేదంటే తనే చెప్పే మిమ్మల్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశానని మీరు అనుకుంటారని చెప్పింది. బట్ ఆనెస్ట్లీ మీ సర్టిఫికేట్స్ లేకుండా మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోవడం తప్ప నేను మీకు పెద్దగా హెల్ప్ ఏమీ చేయలేదు. సరే నేను బయలుదేరుతానండి. ఏదేమైనా ముందు తనతో ఫోన్ చేసి మాట్లాడండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఓకే థ్యాంక్స్. ఒక్క నిమిషం. ఉదయం ఒకరిని పోలీసులు తీసుకెళ్లారు కదా, సారీ దానికి నేనే కారణం. ఆయన అంటే మీరు ఏడవడం నేను చూశాను. లేదు పర్లేదండి, ఐల్ సీ యూ. ఓకే. వెళ్దామా సార్? వెళ్దాం. ఏయ్, అందుకే నేను సారీ అడుగుదామని వచ్చాడు. ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయటం, దానికో మీడియేటర్ మధ్యలో. వెళ్ళమని చెప్పు. ఏం జరిగిందో ఏంటో క్లియర్ గా తెలియకుండా మాట్లాడకే. ఎవడో ఒకడు నీ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. నువ్వు లవ్ చేయకపోతే నీ మొహాన్ని యాసిడ్ కొడతానని వాడితోనే వెళ్ళి చెప్పాడు. వాడిని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? నిజం చెప్పాలంటే ఈ గొడవకి నువ్వేనే కారణం, కానీ నీ పేరు బయటకు రాకూడదని వాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఒక్క విషయం గుర్తుంచుకోవే, ఒక అమ్మాయి కోసం ఎవరు ఇంత ఓర్పుగా ఉండరు, అర్థం చేసుకో. రే హౌలీ, టైంకి ఫోన్ ఎత్తవా? తన హాస్టల్ దగ్గర ఉన్నాను, తొందర బైక్ తీసుకుంటా. రే ఓపిక లేదు, ముందు రారా. నేను ఇంత చెప్పినా నువ్వు వెళ్ళి వాడిని కలవు కదా, మానే. ఇంకాసేపట్లో వాడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు, అప్పుడు కూర్చుని ఏడు. ఏంటి? మొబైల్ తీసుకో. ఇలా చూడు. సారీ గట్ట వద్దులే, అదే ఫీల్ అవుతున్నావుగా చాలా. హలో, సారీయా? ఓవర్గా ఫీల్ అవ్వకు. ఈ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో దించాలి, అందుకే వచ్చాను. చేసిన దానికి సారీ ఒకటి తక్కువ. ఓహో, అయితే ఫీల్ అవరు అనమాట. మరి దేనికి పొద్దున్న పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు మేడం ఏడిసారు? అదే, ఆ విషయాలన్నీ నీకు అనవసరం. ఎక్కడికో వెళ్ళిపోదామని బయలుదేరావుగా, అలాంటప్పుడు అవి నీకెందుకు? బయలుదేరు. మరి నచ్చిన వాళ్ళంతా దూరం పెడుతుంటే నేను ఇక్కడేం చేస్తాను? అదే వెళ్తున్నా. ఉద్యోగం కావాలి అని వచ్చి అడిగిన వాళ్ళకి మీరెవరు? ఎవడో ఒకడు నాకు ఉద్యోగం వద్దురా బాబు అని వెళ్ళిపోతాడు, వాడికి మీరు పిలిచి మరీ ఇస్తారు, అంతేగా? వాడు ఎవడో ఒకడు కాదు, నా ఫ్రెండ్ వాడినే లవ్ చేస్తోంది. ఈ ఉద్యోగం మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పాప వాడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ఆడి సర్టిఫికేట్లు అన్ని టీవన్ స్టేషన్లోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకోమను. ఆడు మమ్మల్ని ఇరికిచ్చినందుకే ఫ్రెండ్స్ పొద్దున్న సర్టిఫికేట్ లేపేద్దాం అన్నారు. అప్పుడు నేనే
అనవసరంగా ఎందుకు ఒక లైఫ్తో ఆడుకోవడం అని లైట్ తీసుకోమన్నా. ఆఖరికి ఇప్పుడు కూడా పొద్దున్న ఆఫీస్లో జరిగిన దానికి నీకు సారీ చెప్పేద్దామనే వచ్చా. ఇదంతా సెట్ అవుతుంది కానీ నా బస్సుకి లేట్ అవుతుంది, నేను బయలుదేరతా. ఇప్పుడు ఏమంటావు? వెళ్ళిపోనా ఆగిపోనా? వెళ్ళి నేను దించేసిరా, మాట్లాడదాం. పిల్లాడు కనిపించాడు. వాళ్ళ బాబుని తెప్పించింది చాలు, ప్లాన్లో ఏ చేంజ్ లేదు. సబ్వేకి వెళ్ళిపోండి, నేను పిల్లడితో వస్తాను. రే తిన్నగా సబ్వేకి పోనీరా. నన్ను అంటావు, ఇప్పుడు నీకు ఇది అవసరమా? స్కూల్ బంక్ కూడా దొరికావురా? నేను అవన్నీ అడిగేశాను, వాడు నోరు తెరిచి మాట్లాడట్లేదు. వాడిని ఇంట్లో డ్రాప్ చేసిరా ప్లీజ్. దారా, అక్క నవ్వింది, అది చాలు. ఏ కార్తీ, ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఎక్కడ వెతకాలి? సరే, ఇంట్లో ఎదురు చూస్తున్నారు, రా వెళ్దాం. కరెక్ట్ టైంకి వచ్చారు బ్రదర్, తీసుకెళ్ళండి. వెళ్ళరా. లేదు, మేమే తీసుకెళ్ళి దించేస్తాం. ఏయ్, క్రాక్లా చేస్తున్నావు? ఆయన వచ్చేసాడుగా, తీసుకెళ్ళి. మీకెందుకు మేడం డిస్టర్బెన్స్? సార్ ఇంతలా చెప్తున్నారు కదా, పిల్లాన్ని పంపించి మీరు కంటిన్యూ చేయండి. ఏ ఆటోని పిలు, మనమే వెళ్ళి దించేస్తాం. మేడం చెప్తున్నానా, పంపించండి. ఏ ఇప్పుడు ఆటో పిలుస్తావా లేదా? పిల్లాన్ని పంపించబడి ఇలా మాట్లాడుతున్నావు? ఏ మర్యాదగా మాట్లాడు. రాత్రి పూట బస్ స్టాండ్ లో బేరం మాట్లాడుకుంటున్నావు, నీకేంటే మర్యాద? వదలు. నన్ను ఎందుకు చూస్తావు? నేను గట్టి కడితే నీకు నచ్చదు, కూర్చోపెట్టి అరగంట క్లాస్ బిక్తావు. నాకు అవసరమా? నువ్వే డీల్ చేసుకో. నేను కాల్ చేసే వరకు హాస్టల్ నుంచి బయటికి రాక వెళ్ళు.